మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా, చాలా ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాను. పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలు మీకు వివరించాలన్న ఉద్దేశంతో, ఆతృతతో, ఆశతో మీ ముందుకు వచ్చాను. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ విషయాలు వినండి, ఆత్మీయంగా బలపరచబడండి. ప్రియులరా, మన కళ్ళ ఎదుట అనేక ప్రభుత్వాలను ఏలుచున్న రాజ్యాలు, ఈ రాజ్య పరిపాలన పద్ధతులు మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా ప్రభుత్వాల గురించి మనకు విషయాలు ఏమైనా బోధించబడుచున్నాయా అని ఒకవేళ ఆలోచన చేస్తే తేట తెల్లగా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవాతి దేవుడు రాసిపెట్టాడు. ఈ విషయాలను మనం పరిశుద్ధాత్మ ద్వారానే మనం తెలుసుకున్నట్టు సాధ్యమవుతుంది. ప్రియులారా, 4 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను. మొదటి ప్రశ్న, ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు అంటే, ఈ సృష్టిని చేసిన దేవుడు ఈ సృష్టిలో జీవించడానికి మనుషులు కావాలి అని, నరులు కావాలని దేవుడు మొట్టమొదటిగా ఆదాము అన్న మనుష్యుని ఆయన చేసుకున్నాడు. ఆ ఆదాము అనే మనుష్యుని ద్వారా ఒక స్త్రీని కూడా నిర్మాణం చేసుకున్నాడు. వారితో ఇలా అన్నాడు, మీరు ఈ భూమిని నిందించమని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఈ భూలోకాన్ని సృజించుకున్నాను, ఈ భూలోకమంతా మనుషులు ఉండాలి, మనుషులతో నింపబడాలి అన్నది ఆయన ఆలోచన. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, మీకు ఒక సంగతిని మీ ముందు నేను జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. 24వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదివినప్పుడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ కనబడే ఈ భూమి, ఈ భూమి మీద ఉన్న సమస్తం అది ఆయనవే. మనుషులైన కనబడే పర్వతాలు, నదులు, సముద్రాలు, చెట్లు, వృక్షాలు, పశువులు, పక్షులు, కనబడే విశ్వమంతా కూడా ఆయనదే. అయితే ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభుత్వం. అయితే ప్రభుత్వంలో ఒక రాజ్యం స్థాపించబడాలి అంటే, ప్రజలను ఏలడానికి, ప్రజలు నడిపించడానికి ఒక రాజ్యం కావాలి. ఆ రాజ్యాంగ యంత్రాంగం ఎలా నడపబడాలో ఒక రాజ్యాంగ పుస్తకం ఒకటి రాయబడాలి. ఇది దేవుని యొక్క మదిలో మెదిలిన విషయాలు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు పరిపాలన పద్ధతి వారికి ఎలా ఉండాలో నేర్పించడానికి రాజ్యాంగ ధర్మశాస్త్రాన్ని, రాజ్యాంగ పుస్తకాన్ని ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు రాయించాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చూడవచ్చు. దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో కదా. ఇశ్రాయేలులకు ఆ రాజులు పరిపాలన చేయడానికి, ప్రతి రాజు ఆ రాజ్యాంగ పుస్తకంలో ఉన్న విధి విధానాలను, పరిపాలన పద్ధతిని వారు నేర్చుకుంటూ కొనసాగించారు. మన భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దేవుని చేత రాయబడితే దాన్ని మార్చడానికి, దాన్ని కొట్టివేయడానికి ఎవరి తరం అవుతుంది? ఎవరు కొట్టలేరు, తుడిపివేయలేరు. కనుక ప్రియులరా, ప్రభుత్వాలను దేవుడే ఏర్పాటు చేసుకున్నట్టు లేఖనం చెప్తుంది. ప్రియులారా, దేవుడే ప్రభుత్వాలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండవ ప్రశ్న ఏంటంటే,
ప్రభుత్వాన్ని కట్టేది ఎవరు? ప్రభుత్వాన్ని కట్టేది ఎవరు? ఆనాడు ఇశ్రాయేలులకు రాజు కావాలి అన్నప్పుడు ప్రవక్తల ద్వారా ఆయన రాజులను నియమించుకున్నాడు. ఇశ్రాయేలులకు, యూదులకు ప్రవక్త ద్వారా ఏ రాజు అయితే ఎన్నిక చేయబడతాడో ఆ రాజు తల మీద కొమ్ము తైలంతో అభిషేకం చేసి కిరీటం పెట్టి ఈ దేశానికి ఈ రాజు అని ప్రవక్తలే చాటి చెప్పించారు దేవుడు. ప్రియులారా, అయితే మంది ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలే ఎన్నిక చేసుకుంటారు. అందుకని లేఖనంలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యంలో, కొందరిని ప్రభుత్వములు చేయవారిని ఎన్నిక ఆయన చేసుకుంటాడట. కొందరిని ప్రభుత్వాలను చేయవారుగా దేవుడే ఎన్నిక చేసుకుంటాడట. కాబట్టి ప్రజలలో నుంచి ఎన్నిక కాబడిన వారిని రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు ఎన్నిక చేసుకుంటున్నట్టు లేఖనంలో ఉంది. ప్రియులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యంలో, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన రాజులు ఏలుదురు. నా వలన అవును, ఏ ప్రభుత్వమైనా దేవుని ద్వారానే ప్రభుత్వం కట్టబడుతుంది. ఆ ప్రభుత్వాన్ని ఏలికలు, రాజులు, ప్రభువులు, అధికారులు ఎన్నిక చేయబడతారు. కనుక ఇంత ఆత్మీయ సత్యాలు లేఖనాల్లో మనకు దొరుకుతాయి. ఈ పరిశుద్ధమైన లేఖనంలో మనకు అనేక విషయాలు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చదివినప్పుడు, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయనందు సృజింపబడిను అన్న మాట ఉంది. ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయనందు సృజింపబడిను. ఆయన ద్వారానే కట్టబడుతుంది ప్రభుత్వం. మూడవ ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు మనం విందాం. మూడవ ప్రశ్న, ప్రభుత్వాన్ని కూల్చువాడు ఎవరు? ఎవరు కూల్చేది ప్రభుత్వాన్ని? అన్యాయం జరుగుతుంది అనుకోండి, దేవునికి విరోధమైన అన్యాయ పరిపాలన జరుగుతుందనుకోండి, ఏ దేవుడైతే పరిపాలన చేయడానికి అనుమతి ఇచ్చాడో అదే దేవుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చువాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 30వ వాక్యంలో చూస్తే, భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించు కొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకూడదు, ప్రజలను వారు చిక్కించుకోకూడదు, వారిని నిర్మూలన చేసేవాడు ఆయనే అని లేఖనంలో ఉంది. ఇన్ని శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నప్పుడు రాజ్యాలు ఎలా కట్టబడతాయో, ఎలా నిర్మూలమవుతాయో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివితే, ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు ఆయనే, రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పౌరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని, న్యాయశాస్త్రాన్ని నియమించిన వాడు ఆయనే. రాజ్యంలో న్యాయచట్టం ఉంటుంది, న్యాయ గ్రంథం ఉంటుంది. కనుక ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. భక్తిహీనుల పరిపాలన నిర్మూలన చేయవాడు ఆయనే. కనుక ఆయనే అన్యాయ పరిపాలనను కూల్చేవాడు ఆయనే. తర్వాత
3 ప్రశ్నలు 3 జవాబులు విన్నాం. 4వ ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు, ప్రభుత్వాలు ఎన్ని రకాలు? ప్రభుత్వాలు 3 రకాలు ప్రియులారా. 2 మానవ సంబంధమైనవి, 3వది అది దేవునిది. మానవ సంబంధమైన రాజ్యాల్లో మొదటిది అవినీతి లేని పరిపాలన, అవినీతి లేని ప్రభుత్వం మనం చూస్తాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆలకించుడి, రాజు నీతిని బట్టి పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుతురు. రాజు నీతిని బట్టి పరిపాలన చేస్తాడు, అధికారులు న్యాయమును బట్టి ఏలుబడి చేస్తారు. కనుక దాన్ని ఏమంటారంటే, ఆ పరిపాలన నీతిని బట్టి న్యాయాన్ని బట్టి పరిపాలన చేసే పరిపాలన ఏమనంటారంటే అవినీతి లేని ప్రభుత్వము అంటారు. 2వది అవినీతితో కూడిన పరిపాలన, అవినీతితో కూడిన ప్రభుత్వం. చూడండి 94వ కీర్తన 20వ వాక్యం, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టుల పాలన, కీడు కల్పించు దుష్టుల పరిపాలన ఆయన నిర్మూలన చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ 2 పరిపాలనలు అంటే అవినీతి లేని పరిపాలన, అవినీతితో కూడిన పరిపాలన, ఈ 2 పరిపాలనలు మానవ లోకంలో కనబడతాయి. ప్రియులరా, ఒకరోజు మనమందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఇదే లోకంలో, అనగా ఇదే భూమి మీద యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద ఆయన ఏలుబడి చేయబోతున్నాడు. రాజ్య పరిపాలన చేసిన రాజులందరికంటే ఆయన రాజుల రారాజు. ప్రభుత్వాన్ని ఏలుబడి చేసిన ప్రభువుల కంటే ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన పరిపాలనలో నీతి న్యాయాలు ఉంటాయి, శాంతి సమాధానాలు ఉంటాయి. ఆ రాజ్య సంబంధులుగా నువ్వు చేరాలి. అవును ప్రియులరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంది, ఆయన మనలను రాజ్య నివాసులుగా ఆయన చేసుకున్నాడు, రాజ్య సంబంధులుగా ఆయన మనం చేసుకున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన నీతిమంతులు, సకల పరిశుద్ధులు ఆయన రాజ్యంలో ఉంటారు. ఆ రాజ్యంలో క్యాబినెట్ మంత్రులు ఎవరయ్యా అంటే ఆయన దీన సేవకులే. వారికి దేవుడు అధికారాలు ఇచ్చి పాలన చేయిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మనుషుల పాలనలో 2 రకాలు మనం చూసాం. క్రీస్తు పాలన నీతి పాలన, న్యాయముతో కూడిన పాలన. నా యందు పాపము ఉందని ఎవడన్నా స్థాపించగలడా అని ఒక సవాలు విసిరాడు ప్రభువారు. అంటే పాపము లేని పరిశుద్ధుని యొక్క పాలన ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, సంతోషంతో ఉంటుంది. మానవ రాజ్యాలని కూలిపోతాయి, ఆయన రాజ్యం రాబోతుంది. ప్రియులరా, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరికీ న్యాయ తీర్పు ఉంటుంది. ఆ న్యాయ తీర్పు తర్వాత యుగ యుగాలు ఆయన పరలోక రాజ్యానికి మనల్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు. కనుక మనుషుల రాజ్యాలు నిర్మూలమవుతాయి. చివరికి దేవుని రాజ్యం యుగ యుగములు శాశ్వతం. ఆ రాజ్యానికి వెళ్ళడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడు అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వాక్యాలు మనం చూస్తే, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మమన్నాడు. ఆ రాజ్యానికి అనగా ఆ పరమసియోను రాజ్యానికి, ప్రభువు ఉన్న ఆ యొక్క రాజ్యానికి మనం ఈ లోకంలో ఆయత్తపడాలి. మనుషుల రాజ్యాల్లో
ఏవేవి ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజ్యాలు ఎలా ఏర్పాటు చేయబడతాయో మనం చూశాం. మనుషుల ద్వారా దేవుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఆయన ఏలుబడే రాజ్యానికి మనం చేరుకోవాలి. చివరికి ఆ రాజ్యానికి చేరుకోవడానికి నా తపన, నా ఆశ. ఆయన రాజ్య నివాసులుగా జీవించాలంటే మనం మన పాపములు యేసుక్రీస్తు వారి యొక్క కలవరి రక్తంలో కడగబడిన ఆ పిదప, మన మనస్సాక్షి శుద్ధి చేయబడిన పిదప, మనం నీతిమంతులుగా మార్చబడిన తర్వాత ఆయన రాజ్య నివాసులుగా వెళ్ళే అధికారం దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, మార్పు చెందుదాం. యేసే మన రక్షకునిగా, యేసే మన ఆరాధ్య దైవముగా విశ్వసిస్తాం. దినములు దొర్లిపోతూ ఉన్నాయి, కాలం గతించిపోతుంది, నీడవలే రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి. బాలుడుగా ఉన్నాం, ఆ తర్వాత యవనస్తులం అయిపోయాం, ఆ తర్వాత వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సమాధి మన కొరకు ఎదురు చూస్తుంది. అయితే యుగ యుగాలు ఉండే ఆయన ప్రభుత్వంలోనికి, ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళిపోదామా? ఆయన రాజ్యానికి వెళ్ళడానికి ఇదిగో నువ్వు పౌరస్థితిని నువ్వు సంపాదించుకోవాలి. మన పౌరస్థితి పరలోకం ఉంది. ఎలా వస్తుంది పౌరస్థితి అంటే, నీవు ఈ లోకములో నుండి వేరు చేయబడి ఓ ప్రత్యేకమైన జీవితాన్ని ఆరంభించాలి. పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజో నివాసంలో స్వాస్థ్యములో, జ్యేష్ఠుల సంఘములో, ఆయన మహిమగిలిన సంఘములో చేర్చబడి ఇక్కడ ఈ భూమి మీద ఆరాధించాలి. వీఆర్ క్రిస్టియన్ అని రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వాక్యంలో యేసుక్రీస్తు వారుగా మనం పిలువబడ్డాం. ప్రియులారా, రేపు ఒకరోజు చనిపోయిన తర్వాత ఎవరయ్యా ఆ రాజ్యానికి వెళతారు అంటే, లేఖనం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఆయన వారు బతికింపబడతారు, ఆయన వారు ఎత్తబడతారట. ఈరోజు ఆయన వారుగా మీరు జీవిస్తారా? వీఆర్ క్రిస్టియన్. నేను క్రైస్తవునండి, నేను క్రీస్తు కొరకే జీవిస్తానండి. మనం బ్రతికినా చనిపోయినా ప్రభువారముగా జీవించాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వాక్యంలో. కనుక రాజు దగ్గరికి మనం వెళ్ళిపోతాం, ప్రభువు దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఈ రాజ్యాలన్నీ ఒకరోజు కొట్టివేయబడతాయి. యుగ యుగాలు శాశ్వతంగా ఉండే రాజ్యం నా ప్రభు రాజ్యం. ఆ ప్రభు రాజ్యంలో కొత్త పాటలు పాడుకుందాం. ఆ ప్రభు రాజ్యంలో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేసుకుంటూ దివారాత్రం రాత్రింబగళ్ళు ప్రభువుని ఆరాధించుకుంటాం. ఆ రాజ్యంలో చేరడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, దేవుని కొరకు జీవించడానికి ఈరోజే దేవా నీ రాజ్యంతో వస్తున్నప్పుడు అని సిలువలో దొంగ, అయా నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీవు కూడా ఆ రీతిగా చెప్పగలుగుతావా? యేసు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆ ప్రార్థన చేయగలుగుతావా? అవును ప్రియులారా, ఆ ప్రార్థన చేయగలిగితే నీకును నీ దేవునికి ఎడముగా ఉన్న ఆ పాపాలను దేవుడు సముద్ర అగాధంలో పడవేస్తాడు. అంత మాత్రమే కాదు, సమాధి నుండి మనం లేపునట్లుగా ఆయన లేపుతాడు. అంత మాత్రమే కాదు, తూర్పు నుండి పడమట్టుకి ఎంత ఎడమో అంతగా మన దోషాలను మన పాపములను ఆయన దూరం చేస్తాడు. మునుపు మనం దూరస్తులుగా జీవించిన ఆయన మనలను తన రక్తం ద్వారా ఆయన దగ్గరికి సమీపస్తులుగా ఆయన మనం చేసుకుంటాడు. ఈరోజు ఏ రాజ్యం కావాలి నీకు? ఏ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నావు? క్రీస్తు రాజ్యంలో ఉండడానికి ప్రయాసపడం. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.